నేను స్కూల్కి పోయినా. సాయంత్రం మా అమ్మ మా డాడీ గొడవ పడ్డారు. మా అమ్మ మా డాడీ చెప్పకుండా అయ్యలతో పోయింది. పోతే మా డాడీ నా తానికి వచ్చి అడిగిండు, నీ తానికి వచ్చిందా అంటే రాలేదని చెప్పిన. మళ్ళీ నేను మా డాడీ ఇద్దరం కలిసిపోయినాం. మా పెద్దమ్మని అడిగితే ఆడలేదని చెప్పింది. ఇంకో పిన్నిని అడిగితే ఆడలేదంటే ఇంటికి పోయినాం. వస్తుందా మనం చూసినాం, రాలేదు. 7 గంటలకు అట్లా ఫోన్ చేసిండు అయ్యా. ఫోన్ చేసి రమ్మని చెప్పిండు. ఈయనే ఉంటుడు రాండి అంటే పోయినాము. పోయినాక అయ్యా మంచిగా ఉండు అది ఇది అని చెప్పి ఇంటికి పంపించిండు. అయ్యా చెప్తే మంచిగా ఉండు అని చెప్పిండు. చెప్పినాక ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చినాక మేము తిన్నాము. నాయన తినంటే తిననని చెప్పిండు. మేము అందరం పండుకున్నాక మా నాయన తీసుకొని మా పెద్దమ్మని కొడితే మేము లేచినాం. కల్వరా దాంతో కొడితే మేము లేచినాం. మా అమ్మ ఆపుతుంటే మా అమ్మని మా పెద్దమ్మని ఇద్దరిని కలిసి కొట్టిండు. కొట్టిన తర్వాత నేను వాళ్ళు చనిపోయిన తర్వాత మా నాయన మీరు ఇద్దరు ఉండి ఏం చేస్తారు అని చెప్పిండు. ఎవరు చూసుకుంటారు మిమ్మల్ని అది అని చెప్తే చెప్పి ఇక తర్వాత మా చెల్లెల్ని నన్ను ఇద్దరిని కొడితే మా చెల్లెల్ని బానిసలు కొడితే మా చెల్లెలు చనిపోయినాక నేను చిలుకు తీసి బయటికి ఉరికిన. మా నాయన ఇక నేను ప్రభాంకులతో పోయి తోలుకొని వచ్చినాక మా నాయన వేసుకొని చనిపోయిండు. రోజు ఏం కొట్లాడుకుండ్రు ఎప్పుడన్నా కానీ ఆ రోజు సాయంత్రం ఎందుకేమో గొడవ పడ్డారు. మా పెద్దమ్మ మా అమ్మ ఫోన్ చేసి పిలిచింది. వాళ్ళు గొడవ పడ్డారు, మా నాన్న కొడతాడేమో అన్నట్టు మా పెద్దమ్మకు ఫోన్ చేసి మా అమ్మ పిలిచింది. ఇక అందరం కలిసి ఇంటికి వచ్చినాక మా డాడీ ఇట్లా చేసిండు. ఇక ప్రభాంకుల హాస్పిటల్కి తోలుకుపోయిండు. ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చారు. గర్ల్స్ హై స్కూల్లో 9th క్లాస్. చెల్లెలు 4th. అపర్ణ.